ఈ ఎన్నికల తర్వాత జనసేన పార్టీ క్లోజ్ అని జోస్యం చెప్పారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. సినిమాల్లో పవన్ కళ్యాణ్ హీరో అయితే తాను రాజకీయాల్లో హీరోనని చెప్పుకొచ్చారు. వైసీపీలో చేరిన తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన ఆయన జనసేనను ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు. ఎలాంటి పదవులు ఆశించకుండా వైసీపీకి మద్దతుగా ఉంటానని తెలిపారు ముద్రగడ. తాను రాజకీయాల్లోకి రావడానికి కాపులు కారణం కాదని వెల్లడించారు. సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు పెడుతున్నారని వ్యాఖ్యానించిన ఆయన తన రాజకీయ భవిష్యత్తు తన ఇష్టమంటూ ముక్తాయించారు. రాజకీయాల హీరో అని, అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని, వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు, మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. వస్తాను వెళ్ళానండి, ఆ దగ్గర వెళ్తున్నారు కదా, మా దగ్గర ఎందుకు రాలంటున్నారు. ఇది ఏంటి పొడుగు ఏంటండి ఇందుని? ఆయన సినిమా ఫీల్డ్ గొప్పవాడితే అవ్వచ్చు, రాజకీయాలు నేను గొప్పవాడిని. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు, మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికల తర్వాత జనసేన పార్టీ క్లోజ్ అని జోస్యం చెప్పారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. సినిమాల్లో పవన్ కళ్యాణ్ హీరో అయితే తాను రాజకీయాల్లో హీరోనని చెప్పుకొచ్చారు. వైసీపీలో చేరిన తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన ఆయన జనసేనను ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు. ఎలాంటి పదవులు ఆశించకుండా వైసీపీకి మద్దతుగా ఉంటానని తెలిపారు ముద్రగడ. తాను రాజకీయాల్లోకి రావడానికి కాపుల కారణం కాదని వెల్లడించారు. సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు పెడుతున్నారని వ్యాఖ్యానించిన ఆయన తన రాజకీయ భవిష్యత్ తన ఇష్టమంటూ ముక్తాయించారు.